హస్తప్రయోగం జేయడం వలన సైజు తగ్గుతుంది. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. ఎందుకంటే, నేను చాలా పేషెంట్స్‌ని జూస్తున్నాను. అందరూ ఏమంటున్నారంటే, "మా సైజు ష్రింక్ అయిపోయింది. మా సైజు చిన్నగయిపోయింది. ఇంతకుముందు మంచిగా లావుండే ఇప్పుడు సన్నగయిపోయింది. వెనకాల నుంచి సన్నగయిపోయింది. ముంగట కొంచెము లావున్నది." ఇలాంటి చాలా కంప్లెయింట్స్ ఉన్నాయి. చూడండి, హస్తప్రయోగం ఏదైతే ఉంటుందో నార్మల్లీ చాలామంది చేస్తూ ఉంటారు. ఒక కాలేజ్‌లో మెడికల్ కాలేజ్‌లో ఏమడిగారంటే హస్తప్రయోగం ఎంతమంది చేస్తారు చూద్దాం, రిసర్చ్ చేద్దాం అని చేశారు. ఇక్కడ 99 మంది ఏం చెప్పారంటే, మేము చేస్తాము అందరూ. ఒక్క పర్సన్ ఏం చెప్పాడంటే, నేను చేయను. అది కూడా అబద్ధం ఆడాడని తేలింది. అంటే అందరూ చేస్తారు. కానీ చాలామంది ఏమంటారంటే, అసలు లిమిట్‌లో చేయండి. అది అతిగా చేయకూడదు. అది ఎక్కువ చేస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి. తక్కువ చేస్తే ఏం కాదు. హెల్తీ ఉంటారు. అది చేస్తే అంగానికి గట్టిగా ఉండే అలవాటు ఉంటది. ఇలాంటి చాలా చెప్తున్నారు. కానీ యునానీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏందంటే, ఎప్పుడు దీనికి ప్రోత్సహించదు. వద్దు అంటది. దాని జోలికి పోవద్దంటారు. అంతే గదా! ఇప్పుడేంటంటే, ఇవి సిగరెట్ స్మోకింగ్ గానియండి, తర్ పాన్, తంబాకు, జర్దా ఇలాంటివి ఇంకా ఏంటంటే, ఈ హస్తప్రయోగం ఈ అలవాట్లు ఏవైతే ఉంటారో అడిక్ట్ అవుతారు మీరు. అడిక్షన్ ఎప్పుడైతే అవుతుందో, మీరు దానికి లిమిట్ పెట్టలేరు. దాని అది లేకుండా మీరు ఉండలేరు. దాన్ని అడిక్షన్ అంటారు. హస్తప్రయోగం లేకుండా మీరు ముందుకు వెళ్ళలేరు. దాన్ని అడిక్షన్ అంటారు. అడిక్షన్ స్టేజ్‌కొచ్చిన తర్వాత ఇప్పుడు మీరు గమనించేదేంటంటే 2, 3 కామన్ ప్రాబ్లమ్స్ అవుతాయి అందులో. ఒకటి సైజ్ ష్రింక్ అవ్వడం. ఎందుకు మిస్‌యూజ్ అవుతది. ఎక్కువగా మీరు అక్కడ రాపిడి చేయడం వలన, ఎక్కువ అక్కడ మీరు చేయడం వలన కొంచెం నరాలు ఏవైతే డిఫెక్ట్. ఇప్పుడు చూడండి, బ్లడ్ సప్లైది అంత. ఆర్టరీస్ ఏవైతే ఉంటాయో బ్లడ్‌ని తీసుకెళ్తాయి అక్కడ. ఓకే. ఆర్టరీస్ ఏదైతే స్కిన్ కింద, మజిల్స్ కింద ఉంటాయి గాబట్టి మీకంత టెన్షన్ ఉండదు. వెరాజ్ ఇవి వెయిన్స్ ఏవైతే ఉంటావో అవి చాలా పైకుంటాయన్నమాట. అవి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అందుకనే హస్తప్రయోగం చేయడం వలన యూజువల్లీ డైరెక్ట్ ఏదైతే సైడ్ ఎఫెక్ట్ ప్రాబ్లమ్ వస్తుందో అది ప్రీమాచ్యూర్ ఎజాక్యులేషన్. ప్రీమాచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే శీఘ్రస్ఖలనం. అందరికదే. హస్తప్రయోగం అంటే తొందరగా జేసుకోవడం, ఎక్కడ పోవడం, బాత్రూమ్‌లో వెళ్ళడం, ఎవరైనా వస్తారో నాక్ జేస్తారు, ఏం జేయడం, తొందరగా అంటే చేత్తో అంటే రాపిడి చేసి బయటికి రావడం, ఇవి చాలా ఉంటాయి. హస్తప్రయోగంలో గూడా చాలా రకాలుంటాయి. పడుకొని రాపిడి జేయడం, దాన్ని ప్రోన్ మాస్టర్బేషన్ జెప్తారు. ఇంకా వివిధ రకాలుగా ఉంటాయి. అందుకనే ఏంటంటే ఇది నేచురల్ కాదు. అన్‌నేచురల్. దాన్ని అవాయిడ్ జేయడమే బెటర్. దాని వలన సైజ్ ష్రింక్ అయితది, చిన్నగయితది. ఆ చిన్నగైన సైజ్‌కి, ఆ ష్రింక్ అయిన సైజ్‌కి మనం గట్టిగా ఎక్కువగా మంచిగా మళ్ళీ మనకు నేచురల్ వేలో వచ్చేటట్టు నేను మెడిసిన్స్ ఉంటాయి. ఇస్తే మంచిగా అయిపోతుంది. హస్తప్రయోగం జేయడం వలన పెళ్లి కంటే ముందు చాలా అబ్బాయిలు చేస్తూ ఉంటారు. పెళ్లి ఫిక్స్ అయిందంటే ఎక్సైట్‌మెంట్‌లో జేస్తారు. పెళ్లి అవ్వకపోతే ఏం జేయాలని జేసుకుంటారు. పెళ్లి అవుతుందంటే ఇంకా హ్యాపీగా చేస్తారు. అలా చేసి వాళ్ళ అంగం సైజ్ ష్రింక్ అయితది, చిన్నగయితది. అలాంటి వాళ్ళు మన దగ్గర మెడిసిన్స్ వాడతారు. మళ్ళీ అంగం సైజ్ గట్టిగా అయితది. మళ్ళీ అంగము ఆహ్, అంటే ష్రింక్ అయిన సైజ్ మళ్ళీ వచ్చేస్తది. అంగం లావు గూడా అవుతది. ఎన్ని రోజులు పడతది? అంటే అది నార్మల్లీ 20-40 రోజులు పడతది. కానీ పెళ్లి కంటే ఒక 2, 3, 4 నెలలు ముందొచ్చేస్తే ఇంకా చాలా ఫిట్ అయిపోతారు మీరు. పెళ్లి కంటే ముందు ఒక పెళ్లి కొడుకుని తయారు చేసినట్లు మేము మెడిసిన్స్ ఇస్తాము. ఇంకేంటంటే యూజువల్లీ మీరు భయపడనవసరం లేదు. చాలామంది చిన్నగా అయిపోయింది మాది, ఇంత ఇంతనే అయిపోయింది సార్, చిన్నగా అయిపోయిందని టెన్షన్ తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ సైజ్ వాళ్ళు ముందు చూస్తారు. అది మంచిగుంటుంది. ఆ సైజు ఎక్కువగా ఉంటుంది. ఆ సైజ్ తగ్గిపోయిందంటే ప్రాబ్లమ్ ఉంటుంది. అలాంటి వాళ్ళకు ఏదంటే మన మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో యునాని మెడిసిన్స్ వాడడం వలన డెఫినెట్‌లీ రిజల్ట్ తొందరగా వస్తుంది. పెళ్ళికి ఒకవేళ 15 రోజులున్నా, 20 రోజులున్నా, 4 నెలలున్నా, 2 నెలలున్నా మన దగ్గర మెడిసిన్స్ తీసుకోవచ్చు. టాప్ మెడిసిన్స్ ఉంటాయి. యునాని మెడిసిన్స్‌తో 100% ఎందుకంటే చూడండి, ఇక్కడ మేము టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెంచుతాము. టెస్టోస్టెరాన్ బూస్టర్స్ ఇస్తాము. బ్లడ్ సప్లై మంచిగా ఇస్తాము. బ్లడ్ సప్లై మంచిగా పోతుంది. అంగం గట్టిగా పడుతుంది. మంచిగా హెల్తీగా ఉంటారు మీరు. అంగం గూడా హెల్తీ అవుతుంది. టోనిసిటీ మంచిగుంటుంది. చూడడానికి గూడా మంచిగుంటుంది. అమ్మాయిలు ఎప్పుడైనా సరే అబ్బాయి అంగం జూసి చాలా ఇంప్రెస్ అవుతారు పెళ్లి తర్వాత. అంటే మీ పార్ట్నర్ జూసిన తర్వాత. యూజువల్లీ మీరు స్తనాలు జూసి ఎలా ఉంటారు? ఒకవేళ స్తనాలు పుచ్చిపోయినాయి, చిన్నగున్నాయి, పడిపోయినాయి అంటే మీకు ఇంట్రెస్ట్ రాదు. అలాగే అబ్బాయిలకు చూసిన తర్వాత అంగం జూసి ఇంప్రెస్ అవుతారు. అది పొడుగున్న అవసరం లేదు. ఉన్నది మంచిగా గట్టిగా, స్ట్రాంగ్‌గా, స్టిఫ్‌గా ఉండాలి. అయితే ఈ హస్తప్రయోగం జేయడం వలన సైజ్ ష్రింక్ అవుతది. ఆ ష్రింక్ అనే సైజ్‌ని మళ్ళీ మీరు మెడిసిన్స్ వాడి తీసుకోవచ్చు. మంచి మెడిసిన్స్ ఇవి. మన మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో
ఈ మెడిసిన్స్ చాలా అంటే తినడానికి గూడా ఒక ఆనందం ఉంటుంది. టేస్ట్ వస్తుంది. మీకు ఒక రకమైన హ్యాపీనెస్ వస్తుంది. మనస్సుకి శాంతి దొరుకుతుంది. అలాంటి మెడిసిన్స్ ఉంటాయి. ఏదో చెడు మెడిసిన్స్ వాడడం వలన వికారం రావడం, లేకపోతే మింగిపోవడం, టాబ్లెట్స్ మింగడం అలా ఉండదు. యునానీ మెడిసిన్స్ అంటే మీకు రూట్ నుంచి మీ కిడ్నీస్, మీ లివర్, మీ టెస్టిస్, మీ హార్ట్ అన్నిటిని హెల్తీ చేసుకుంటూ, మీ స్కిన్‌లో గ్లో వచ్చేటట్టు మెడిసిన్స్ ఇస్తూ, మళ్ళీ మీరు పోగొట్టుకున్న సైజ్‌ని మళ్ళీ మీరు రీగెయిన్ చేసుకోవచ్చు. అందుకనే హస్తప్రయోజనం చేసేవాళ్ళు ఇప్పుడు కొంచెం ఆపేయండి. సడెన్ ఆపితే ఇంకో కంప్లెయింట్ ఏమొస్తుంది వీళ్ళకంటే, టెస్టిస్ ఏదైతే ఉంటాయో బాల్స్ నొప్పవుతదంటారు. మేమసలు హస్తప్రయోగం చేసిన తర్వాత రిలీజ్ అయిపోద్ది గదా! అప్పుడు మాకు నొప్పి తక్కువైపోతదంటారు. అయితే కరెక్టే. ఈ కంప్లెయింట్ గూడా ఉంటుంది. ఒకవేళ ఏం జేయాలి సార్ నేను వదిలేయాలనుకుంటున్నాను గానీ, వదిలేస్తే నా బీజాలు ఏవైతే ఉంటాయో, టెస్టిస్ ఏవైతే ఉంటాయో, బాల్స్ ఏవైతే ఉంటాయో అందులో నొప్పవుతదంటారు. అది కరెక్టు. ఆ నొప్పి ఒకవేళ రావద్దంటే యునానీ మెడిసిన్స్ మన మెడిసిన్స్ ఇస్తాము. ఇవ్వడం వలన మీరు స్లోలీ ఆ అలవాటు గూడా తొలగించుకోవచ్చు. మీ టెస్టిస్‌ని గూడా హెల్తీ జేసుకోవచ్చు. ఇంకా అందులో గూడా రిటెన్షన్ కెపాసిటీ పెరుగుతది మీకు. జీ స్పాట్ ఎప్పుడైనా సరే అంగము గట్టిగా ఉండాలి. సన్నగా ఉండడం వలన, లేకపోతే లావు ఉండడం వలన అది డజంట్ మ్యాటర్. అది గట్టిగా ఉండాలి. అంగము నిలబడి ఉండాలి. ఎరెక్షన్ మంచిగుంటే అది లోపలికి పోయిన తర్వాత డెఫినెట్‌లీ టచ్ అయితది. జీ స్పాట్ లోపలికుండదు. అదే 2.5 ఇంచెస్ లోపలనే ఉంటుంది ఎక్కడో అక్కడ. అయితే అది చిన్నగున్నా పర్వాలేదు. ఉట్టి ఫింగర్‌తోనే జీ స్పాట్‌కి టచ్ చేస్తారు. అయితే అంగం ఎట్లైనా దానికంటే ఎక్కువనే ఉంటది ఎంత సన్నగున్నా గాని. అయితే అప్పుడు మీకు అక్కడ వెళ్లి అది టచ్ అయిపోతది. చిన్నగున్నా పర్వాలేదు. 3 ఇంచెస్ ఉన్నా పర్వాలేదండి మీ అంగము. ఎరెక్ట్ స్టేట్‌లో మాట్లాడుతున్నాను నేను. ఇంకేంటంటే గట్టిగా ఉండాలి. అది జూసుకోండి. సన్నగున్నా పర్వాలేదు. దాన్ని మనము లావు గూడా జేసుకోవచ్చు మన మెడిసిన్స్‌తో. ఇలాంటివి మీకు ఒకవేళ సందేహాలు, అపోహలు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. నేను మీ డాక్టర్ ఎస్‌ఆర్ రెహమాన్ ఎండీ‌నండి నాంపల్లి, హైదరాబాద్ నుంచి. మీరు ఒకవేళ 20 నిమిషాలు ఫోర్ ప్లే చేశారు, మాట్లాడుతున్నారు, కిస్సులు చేస్తున్నారు, టచ్ చేస్తున్నారు, ఏదో చేస్తున్నారు. అది మీ టైమింగ్‌లో రాదు. టైమింగ్ అంటే అక్కడ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైనా సరే టైమింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ ఎంటరింగ్ ఇంటూ ద మీరు ఎప్పుడైతే మీ అంగాన్ని యోనిలో ప్రవేశిస్తారో అక్కడి నుంచే టైమింగ్ స్టార్ట్ అయితది. ఇప్పుడు ఆ డెఫినిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మారుతూ ఉంటుంది. ఇంతకుముందు ఏం చెప్తుండేనంటే 1 మినిట్ లోపల ఒకవేళ అయిపోతే మీకు అది శీఘ్ర స్ఖలనం అంటుండే. మళ్ళీ ఏం చేశారు 3 మినిట్స్. 3 మినిట్స్ లోపల కూడా అయిపోతే కూడా శీఘ్ర స్ఖలనం అని చెప్పారు. మళ్ళీ దాని తర్వాత ఏం చెప్పారు? మీరు మీ పార్ట్నర్‌ని సాటిస్ఫై చేసేంత వరకు ఆమెకు